కొండా సురేఖ గారు మొన్న చేసిన వ్యాఖ్యలను కూడా ఒకసారి మనం గమనిస్తే ఆ వ్యాఖ్యలు చేయడానికి కేవలం 2-3 రోజుల ముందు దుబ్బాకలో జరిగినటువంటి ఏదో ప్రభుత్వ కార్యక్రమంలో జరిగిన ఇన్సిడెంట్ను తీసుకొని మహిళలను ఈ రకంగా అవమానిస్తారా అని ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించిన విధానాన్ని మనం చూసినాం. అదే కొండా సురేఖ గారు అదే మంత్రివర్గంలో ఉండి మంత్రి హోదాలో ఒక బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి మహిళ సమంత కానీ, నాగార్జున గారి ఫ్యామిలీ కానీ, కేటీఆర్ గారు కానీ వీళ్ళకి సంబంధించి అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసిండ్రు. దానివల్ల ఏం జరిగింది, రాష్ట్రంలో ఉన్నటువంటి చర్చ ఏదైతే ఉందో హైడ్రాకి సంబంధించి కానీ, మూసీకి సంబంధించి కానీ, ఇప్పుడు వస్తున్నటువంటి బతుకమ్మ సెలబ్రేషన్స్కి సంబంధించి కానీ, లేదంటే రైతు బంధు, రైతు రుణమాఫీ కానీ ఇట్లాంటి వాటన్నిటిలో డైవర్ట్ చేయడంలో వాళ్ళు సక్సెస్ కాగలిగినారు. సక్సెస్ అయినామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వీళ్ళు ఏ రకంగా మమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు, హామీలను ఎగ్గొట్టడానికి ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తానికైతే కొండా సురేఖ ఇది నాగ చైతన్య కావచ్చు, నాగార్జున కావచ్చు, సమంత కావచ్చు, నేను సారీ చెప్తున్నా, కాకపోతే కేటీఆర్కు సారీ చెప్పను, ఎట్టి పరిస్థితుల్లో చెప్పాల్సిన అవసరం కూడా లేదంటున్నది. అంటే ఒకే తప్పును అంటే 2 విధాలుగా చూసినప్పుడు ఎట్లా చూడొచ్చు అంటారు? అది ఖచ్చితంగా కొండా సురేఖ గారు ఆ జిల్లాలో వరంగల్ జిల్లా నుండి మనకు వినిపిస్తున్న విషయం ఏంటంటే సీతక్క గారికి కొండా సురేఖ గారికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందనేది వింటా ఉన్నాం. రానున్న రోజుల్లో నెల 15 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ కూడా ఉంది అన్న విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి నా మంత్రి పదవి ఎక్కడ పోద్దో అన్న భయంతో రాష్ట్రంలో నేను వార్తల్లో ఉండాలి, హెడ్లైన్స్లో ఉండాలి అన్న విషయాల్లో ఇటువంటి వార్తలు చేసిండ్రు. ఈ వార్తల్లో ఒక రాష్ట్రంలో కీలకంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి గతంలో అనేక విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి కేటీఆర్ గారిని ఈ రకమైన వ్యాఖ్యలు చేసి దానికి సంబంధించి ఏదైనా అధికారం మనం ఆధారాలు చూపించి వ్యాఖ్యలు చేస్తే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది. ఏ ఆధారాలు చూపించకుండా మీరు అది కూడా గాంధీ జయంతి రోజున గాంధీ గారి పేరు పెట్టుకున్నటువంటి గాంధీ భవన్లో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ఎవరి మీద పడితే వాళ్ళ మీద బట్టగాల్చి మీదేయడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. కొండా సురేఖ గారు మాత్రమే కాదు, రానున్న రోజుల్లో ఎవరైనా కూడా ఇంకొకరి మీద వ్యాఖ్యలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దట్టు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వ్యాఖ్యల మీద ఖచ్చితంగా కొండా సురేఖ గారిని రాష్ట్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి. ఒకటి. రెండో విషయం, తన మీద పరువు నష్టం దావా కానీ మిగతావి కానీ చూసి లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరిద్దరి మీద అట్లా తీసుకున్నప్పుడు మాత్రమే ఫర్దర్గా మహిళల మీద ఇటువంటి వ్యాఖ్యలు కానీ, లేదంటే కీలక స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి రేపు పొద్దున వచ్చే వాళ్ళు ఆలోచన చేసే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని సబ్బండ వర్గాలు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా ఖండించినారు. అంత డెప్త్గా నొచ్చుకున్నప్పుడు ప్రజలందరికీ ఒక మంత్రివర్గంలో కీలకమైనటువంటి దేవాదాయ శాఖ కానీ ఇట్లాంటి శాఖలు చేస్తున్నటువంటి కొండా సురేఖ గారు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది తనకు. అట్లాంటి వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు మరొకసారి అసలు చేయకూడదని ప్రభుత్వం తరఫున కూడా గట్టిగా హెచ్చరించాల్సిన అవసరం ఉంది.